కుష్కా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని టమాటా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత బాగా చిలికిన ఒక అరకప్పు పెరుగును వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మసాలాలన్నీ బియ్యంకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.